వైసీపీ కార్యకర్త సింగయ్య మృతి విషయంలో వైసీపీ కార్యకర్త సింగయ్య చనిపోయిన విషయంలో ఎల్లో మీడియా చంద్రబాబు నాయుడు నీచ కుట్రలు మరోసారి బట్టబయలై ప్రజలకు ఒక అసహ్యం కలిగేలా చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు యొక్క నీచమైన రాజకీయాలు ఈ విధంగా ఉంటాయి. ఇంత దిగజారిపోవాలి, ఆయన ఎప్పుడూ దిగజారిపోయాడు రాజకీయాలల్లో. మరొకసారి అది ఎంత పతాక స్థాయికి చేరిందంటే, ఒక వైసీపీ కార్యకర్త సింగయ్య అనే వ్యక్తి టాటా సఫారీ అనే ప్రైవేట్ వెహికల్ గుద్దడం వల్ల చనిపోయిండు. అప్పుడు ఆయన చావు బతుకులో ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా 108 వెహికల్ వచ్చి అతను హాస్పిటల్ తీసుకెళ్ళింది. ఇవంతా వీడియో కూడా ఉన్నది. ఇదంతా కూడా పోలీస్ వాళ్ళు, గుంటూరు జిల్లా ఎస్పీ కానీ, గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠి కానీ లిఖితపూర్వకంగా వాళ్ళొక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ఈ నెల 18th నాడు సంఘటన జరిగిన సమయంలో వెంటనే వాళ్ళు స్పందించి దీని గురించి క్లియర్గా మీడియాకి ఎక్స్ప్లెయిన్ చేసిరు. సో ఆ రోజే క్లియర్గా తెలిసిపోయింది, ఒక ప్రైవేట్ వెహికల్ గుద్దడం వల్ల సింగయ్య అనే వ్యక్తి గాయపడి హాస్పిటల్లో చనిపోయిండు. సో ఒక 5 రోజుల తర్వాత ఈరోజు కొత్తగా ఒక ఏఐ వీడియో, ఫేక్ వీడియో క్రియేట్ చేసి అది 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 ఎగ్జాక్ట్లీ జగన్మోహన్ రెడ్డి యొక్క వెహికల్ కిందనే పడి ఆ టైర్ కింద పడి అతను చనిపోయాడని చెప్పి ఒక వీడియో క్రియేట్ చేశారు. ఒరే వెదవల్లారా, టీడీపీ వెదవల్లారా, కొంచెమైనా మీకు బుద్ధి ఉంటే ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే అసలు అది 3700 kgల బుల్లెట్ ప్రూఫ్ వెహికల్. అది ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారిది. అసలు ఆ 3700 kg బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ మీద టైర్ కింద పడితే తల నుజ్జు అవుతుంది. మరి అతని తలకు పెద్దగా గాయాలు కాలేదు. అతను జనరల్గా ఒక వృద్ధుడు కాబట్టి అతడు ఎప్పుడైతే ఈ వెహికల్ కొట్టిన వెంటనే అతడు పక్కకు పడిపోయిండు. అతడు అప్పుడు మాట్లాడిండు కూడా. సో మాట్లాడిన సమయంలో అతనికి అక్కడక్కడ రక్త మరకలు అంటేనే, ప్లస్ అతనికి అప్పుడు మంచి తెల్లటి గడ్డం ఉన్నది. కానీ వీళ్ళు క్రియేట్ చేసిన వీడియోలో అతనికి ఎక్కడ గడ్డము లేదు. ఒక్కసారి ఒక వీడియో క్రియేట్ చేసే ముందు అబద్ధమని అతికినట్టు ఉండాలి. ఏమాత్రం నిర్లజ్జగా, నిస్సిగ్గుగా ఇంత ఫేక్ వీడియో క్రియేట్ చేసి ఆ జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి మీ చంద్రబాబు నాయుడు ఆడుతున్న నీచ కుట్రలు మీరు కూడా భాగస్వాములు అవుతున్నారు. ఒకసారి మీరు ఆలోచించండి. ఒక గుంటూరు జిల్లా ఎస్పీ కానీ, గుంటూరు జిల్లా ఐజీ కానీ వాళ్ళ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ లేకుంటే వాళ్ళు ఆ రోజు మాట్లాడరు. ఆ రోజు అంత లిఖితపూర్వకంగా ఎగ్జాక్ట్లీ ప్రెస్ నోట్ రిలీజ్ చేసి దీనికి ఇతని చావుకి జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్కి ఎలాంటి సంబంధం లేదు, ఒక ప్రైవేట్ వెహికల్ కుదరడం వల్ల జరిగిందని క్లియర్గా చెప్పిన తర్వాత 5 రోజుల తర్వాత డైవర్షన్ పాలిటిక్స్ కోసం యోగా డేలో అట్టర్ ఫ్లాప్ అయి 300 కోట్లు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని వృధా చేసిన తర్వాత, విమర్శలు ఎక్కువైన తర్వాత ఇవన్నీ క్రియేట్ చేసి జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా ప్రజల దగ్గర రాకుండా అడ్డుకుంటానికి వీళ్ళు ఆడిన ఒక నీచమైన కుట్ర ఈ వీడియో. సో ఆల్రెడీ జనాలకి అది ఫేక్ వీడియో క్లియర్గా అర్థమైపోయింది. ఇంకా మీరు ఎన్ని కుట్రలు చేసినా జనాలు అనేవాళ్ళు సరే నమ్మే వాళ్ళు నమ్ముతారు కావచ్చు, వాళ్ళు కూడా రిలేషన్ అవుతుంది. ఈ 4 ఏళ్ళు కూడా ఇలాగ మీరు కుట్రలు చేస్తారు. ఆ కుట్రలన్నింటినీ మేము ఛేదిస్తాం.